జయలర్పించుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు రఫీ గారికి, సమాఖ్య అధ్యక్షులు కరుణాకర్ అన్న గారికి, గోవర్ధన్ అన్న గారికి, సీనియర్ ఉద్యమ నాయకులు పొజిషన్ యాదగిరి అన్న గారికి, డాక్టర్ సుధాకర్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి అన్న గారికి, అదేవిధంగా హైకోర్టులో కేసు వేసి ఉద్యమకాల పక్షాన కొట్లాడినటువంటి అడ్వకేట్ కరుణాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా హాజరైనటువంటి అందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు ఏమో ఉద్యమకారులకైనా, భోగాలు, అధికారం, ఫామ్ హౌస్లేమో రాజకీయ నాయకులు. అదే పార్టీ అయినా కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత మన ఉద్యమకాల త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాల అంశం ఎందుకు ఇంత లేట్ అవుతుందో కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఒక్కరో చేయలేదు. ఆ రోజు వీరన్న గారు 96లో ప్రారంభించిన సుధాకర్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. అప్పుడు కనీసం తెలంగాణ సోయి లేని వాళ్ళు కూడా ఇలా తెలంగాణ నాయకులుగా చెల్లబడుతున్నారు. అరే బెల్లెలక్క గారు తెలంగాణ కోసం పాటలు పాడి చైతన్యం చేసినప్పుడు కనీసం తెలంగాణ పదవి మాట్లాడని వాళ్ళు కూడా ఇలా ఉద్యమ నాయకులుగా చెల్లబడుతున్నారు. మనందరం కూడా ఎక్కువ శాతం మలిదశలో ఉన్నాం కాబట్టి అసలు మలిదశ ఉద్యమం, తెలంగాణ ఉద్యమము విద్యార్థుల చేతుల్లో, బడుగు బలహీన వర్గాల చేతుల్లో, పేద మధ్య వర్గ చేతుల్లో ఉండే. కానీ ఈ రాజకీయ నాయకులు ఆ రోజు అనుకున్నారు, తెలంగాణ ఉద్యమం అయితే నేను ముఖ్యమంత్రి అవుతా, తెలంగాణ రాష్ట్ర వస్తువుని నేనైతా అని చెప్పి మన చేతిలోని ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళే నాయకులుగా చలామణి అధికారం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ లక్ష్యాలు నెరవేరినాయి. కానీ ఉద్యమకాల పదము ఉండొద్దని ఆ రోజు భావించడం జరిగింది. అసలు తెలంగాణ పదాన్ని తీసేసుకున్నారు కదా పార్టీలో, తెలంగాణ పదాన్ని తీసేసుకున్నారు పార్టీలో. అంటే మళ్ళీ ఈ రోజు కూడా ఉద్యమకాల అంశము ఉద్యమకాల చేతిలోకి పోయింది. ఇలా ఉద్యమకాల కోసం ఉద్యమకాలందరూ ఐక్యం అవుతున్న తరుణంలో మళ్ళీ ఎంటర్ అవుతున్నారు రాజకీయ నాయకులు. దయచేసి రాజకీయ నాయకులు ఎవరంటే మేము వ్యక్తిగతంగా అనట్లేదు. ఇక మళ్ళీ కుట్రలు అవుతున్నాయంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమ అంశాన్ని ఏ విధంగా హైజాక్ చేసుకొని మళ్ళీ చేస్తున్నామో ఇవాళ ఉద్యమకాల అంశాలు కూడా హైజాక్ చేయాలని కుట్రలు వేస్తున్నారు. మీరు సూటిగా ప్రశ్నిస్తున్నారు నాయకుల్ని, మీరు తెలంగాణ ఉద్యమకాల కోసం ఎప్పుడు మాట్లాడారు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ఉద్యమ నాయకులుగా చెల్లమన్నారు కదా, మీరు ఎవరు కార్యాచరణ తీసుకురా ఉద్యమకాల కోసం? లేదు. మళ్ళీ ఇలా ఉద్యమకాల అంశం ఎజెండా కాగానే మేము ఉద్యమ నాయకులం, మళ్ళీ ఉద్యమకాలు మేము చెప్పినట్టు కావాలి, ఉద్యమ సంఘాలు మేము చెప్పినట్టు కావాలి, మళ్ళీ అని మళ్ళీ కబ్జా హైజాక్ రాజకీయాలు వేస్తున్నారు. మళ్ళీ నష్టపోతాం, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ నష్టపోతాం. కాబట్టి ఇలా ఉద్యమ సంఘాలకి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కొంత గందరగోళం ఏమవుతుందంటే ఉద్యమకాలు ఎట్లా గుర్తించాలని అక్కడే వాళ్ళందరూ ఆగిపోయేటట్టు చేస్తున్నారు. ఒక ఆయన ఎఫ్ఐఆర్ అంటాడు, ఒక ఆయన అది అంటాడు, ఒక ఆయన ఇది అంటాడు. ఇక మనం కొట్టుకోవాలి, చోట్ల తోడు పోసి కొట్టుకున్నట్టు మళ్ళీ ఉద్యమకాల సంఘాలను విడదీయడం కోసం, ఉద్యమకాలు విడదీయడం కోసం కుట్ర జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మన పొన్న ప్రభాకర్ గారు కూడా ఆయన శ్రీనివాసులు ఒకసారి స్వతంత్ర సంరోధులు ఎట్లా గుర్తించారో, నిజానికి వ్యతిరేక పోరాటం చేసి ఎట్లా గుర్తించారో ఒకసారి స్టడీ చేయంటే మీరు చూడటం జరిగింది. ఆ రోజు వాళ్ళు తీసుకునే ప్రతిపాదన ఏంటంటే మొట్టమొదటిగా 6 నెలలు జైలు పోయిన వాళ్ళని గుర్తించడం జరిగింది. తర్వాత జైలు జీతాలు లేకుండా చాలా మంది అజ్ఞాతంలో ఉద్యమ చేతలు రగిలించారు. అంటే పోలీసులు చిక్కకుండా అండర్ గ్రౌండ్ లో ఉంటూ ఆ ఉద్యమాన్ని చైతన్యం చేయడం జరిగింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీలో జిల్లా మెజిస్ట్రేటింగ్ లేఖ, జైలు నుండి లేఖలు పరిగణన తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉద్యమం అంటే కేవలం జైలుకి పోయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, వాళ్ళు గౌరవిస్తాం. 6 నెలల జైలు వాళ్ళు, అదేవిధంగా పోలీస్ కేసులు ఎదుర్కొంటే వాళ్ళతో పాటు పోలీసులు చిక్కకుండా అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు. వీళ్ళు ఒక్కరోజు ఉద్యమం చేసేవాళ్ళు కాదు, ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు, అంటే నాయకత్వం వహించిన వాళ్ళు. ఇలా భారతదేశ స్వాతంత్రం కోసం అనేక సంఘాలు పనిచేసినాయి. కాబట్టి గాంధీ మాత్రం ఒకరి పేరు వచ్చింది. కానీ స్వతంత్ర సమరాలు గుర్తించినప్పుడు అన్ని సంఘాలు పనిచేసే వాళ్ళకి గుర్తించారు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కేవలం ఒక జేఏసీ చేయలే, ప్రజలక్క చేశారు, దిలీప్ కుమార్ గారు చేశారు, అనేక సంఘాలు ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు చేశారు, మెడికల్ ఏసీ చేసింది, మున్సిపల్ చేసింది, అనేక మంది చేశారు. ఇవాళ మనం ఈరోజు తెలంగాణ ఉద్యమకాలు గుర్తించడానికి ఏం చెప్తారంటే మీరు ప్రాతిపదిక జైలు శిక్ష తీసుకోండి, ఎఫ్ఐఆర్ తీసుకోండి, మైండ్ తీసుకోండి, వాటితో పాటు ನೀವು ఏ ఉద్యోగం చేసినా చూపెట్టాలి. ఇలా వాళ్ళని గుర్తించడానికి కేసు రాని వాళ్ళని
వాళ్ళు ఎట్లా గుర్తించారంటే భారతదేశ స్వతంత్రంలో వెటరన్ నాయకులు అంటే ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళని గుర్తించారు. ఇలా తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. గోవర్ధన్ ఉన్నాడు, ఇమ్మలక్క ఉన్నది, దిలీప్ కుమార్ గారు ఉన్నారు, కోదండరామ్ ఉన్నాడు, ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి. ఇలా గోవర్ధన్ ఎవరు చేసిన తెలియదా? ఇలా పాశం యాదగిరి ఉన్నారు, చెరు సుధాకర్ ఉన్నారు. వాళ్ళకి తెలియదా వాళ్ళ నియోజకవర్గంలో తెలంగాణలో ఎవరు ఉద్యమాలు చేశారో? కాబట్టి ఇలా ప్రభుత్వానికి మీరు ప్రతిపాదించేది ఏంటంటే మీరు గుర్తించడానికి సీనియర్ నాయకులతో మన పాశం యాదగిరి అన్న లాంటి సీనియర్ నాయకులు, చెరు సుధాకర్ అన్న గారి నాయకులు వాళ్ళని తీసుకొని ఒక కమిటీ వేయండి. దానికి ఎందుకు ఇంత సాధిస్తున్నారు? ఎన్ని భేటీలు అవసరమా? పోయిన నెల ప్రకటించారు పొన్నం గారు, 1 month అయిపోయింది. మళ్ళీ ఇంకా భేటీలో నెక్స్ట్ వీక్ మళ్ళీ సమావేశం అంట. మీరు కమిటీ వేయండి ఒకటి సీనియర్ ఉద్యమ నాయకులతో. కమిటీ వేసి ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఉద్యమం చేసిరో అక్కడ తెలుసు. వివిధ సంఘాల్లో ఎవరెవరు ఉద్యమాలు చేసిరో అక్కడ అంత లిస్ట్ ఉంటుంది. జేఏసీ కానీ, లేకపోతే టఫ్ కానీ, లేకపోతే ప్రజాఫ్రంట్, మర్చిపోయిన గద్దరాల ప్రజాఫ్రంట్ ఎంత ఉద్యమం చేసింటారు గద్దరాలు అంటే గద్దరాల ఉద్యమం కాదు కదా. కాబట్టి ఇలా ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో, మీకు ఎవరైతే చంచా గారు చేసిరో వాళ్ళని గుర్తిస్తాయంటే మాత్రం మరో ఉద్యమం వేస్తుంది చెప్పారు. నిన్న పొన్నం గారు కూడా చెప్పారు. సార్ మీరు జిల్లాల ఉద్యమకాలను గుర్తించడానికి నిస్వార్థంగా కమిటీ వేయాలి, కానీ ఉద్యమాలు చల్లార్చడానికి ఎవరినో ఒకరు పిలుచుకొని మాట్లాడుతుంటే కాదు. నష్టమైన ఉద్యమకారు మీరేం నష్టపోలే. రాజకీయ నాయకులు ఏం నష్టపోయారు? మీకు ఎర్రబుగ్గ కార్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి. నష్టమైంది మేము. చాలా మంది ఏమంటారంటే వాళ్ళు ప్రశంసలు మాట్లాడకపోయినా పర్లేదు, వీళ్ళు వచ్చి మాకు తప్పైంది మేము ఉద్యమకాల కోసం మాట్లాడుతుంటే జైలు కొట్టాలా? మరి 10 సంవత్సరాలు నష్టమైంది, ఏం చేస్తావు దానికి పరిష్కారం? 10 సంవత్సరాల ఉద్యమకాలం అణగదొక్కి మాకు తప్పైపోయింది, ఇలా మేము ఉద్యమకాల కోసం మాట్లాడుతున్నామని ముసలి కన్నీరు కావగానే మళ్ళీ అందరం పోవాలి అక్కడికి. వాళ్ళందరం జైలు కొట్టాలి. అక్కడ జైలు కొట్టి అక్కడ నేను ముఖ్యమంత్రి చేస్తా ఒక్క అని చెప్పిన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యమకాలకు గందరగోళం చేస్తారు. నష్టపోయింది మీ వల్ల కదమ్మా, నష్టపోయింది మీ వల్ల కదా ఉద్యమకాలు. మరి ఆ సోయి లేకుండా మళ్ళీ ఉద్యమకాల గందరగోళాలు చేస్తుంటే ఇలా ఉద్యమకాల అంశం పరిష్కారం కాదు. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ ఇలా ఉద్యమకాల అంశం ఉద్యమకాల చేతుల్లో ఉన్నది. మేమంతా చిన్నవాళ్ళమే, మాకు వెనకాల తోకలు లేకపోవచ్చు, మాకు పేరు లేకపోవచ్చు, కానీ ఇలా ఉద్యమకాల అంశం కోసం కష్టపడుతున్నాం. ఉద్యమకాల కోసం 33 జిల్లాలు తిరిగి కష్టపడుతున్నాం. చైతన్యం తీసుకొచ్చినాం, ఎజెండా చేసినాం. మళ్ళీ మీరు వచ్చి ఉద్యమకాల అంశాలు లాక్కొని మీరు గందరగోళం చేస్తుంటే నష్టపోయేది ఉద్యమకాలం చెప్తున్నాం. ఇలా కమలాకర్ గారు కూడా చెప్తున్నాం, గోవర్ధన్ గారు కూడా చెప్తున్నాం. రిప్రజెంటేటివ్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి. పాశం యాదగిరి చెరు సుధాకర్ లాంటి సీనియర్ నాయకులతో, విమలక్క గారు లాంటి సీనియర్ నాయకులతో కమిటీ వేయమనండి. ప్రతి నియోజకవర్గ కమిటీ వేయండి. గుర్తింపు కార్డులు ఇవ్వండి. ఇలా 10 లక్షల ఎకరాల భూమి మళ్ళీ ప్రభుత్వంలో ఎన్ని లక్షల ఎసైన్ భూమి హైదరాబాద్ పక్కనే ఉంటాయి మనకి. ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపు 2.5 years అవుతుంది. మరి ఇలా ఉద్యమకారుల వల్లనే తెలంగాణలో అధికారం రావడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక పోసింది ఉద్యమకారులు. ఇలా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా కేసీఆర్ ఓడిపోవడం ప్రధాన కారణం ఉద్యమకారులు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా ఆలోచించాల్సింది మూసీ కోసమో లేకపోతే అది కోసం కాదు. మన సుధాకర్ అన్న గారు చెప్పినట్టు మొట్టమొదటిగా ఉద్యమకారుల గురించి ఆలోచించాలి. మరి ఆలోచించకుండా ఇంకా కమిటీలు భేటీలు ఇంకా సాగతిస్తా అంటే ఇప్పటికే 2.5 years అవుతున్నాయి. మీరు కమిటీ వేసి సాగతీసరికి ఇంకో 1.5 years అవుతుంది. ఈ లోపు ఎలక్షన్లు వస్తాయి, మా అంశం మళ్ళీ పోతుంది. మరి అట్లా కాకుండా ఉండాలంటే ఈ సందర్భంగా నేను చేసే సూచన ఏంటంటే నిస్వార్థంగా ఉన్న వాళ్ళని ముందు పెట్టండి. వాళ్ళ ద్వారా అక్కగా ముందు పోదాం. కానీ ఈ యొక్క ఉద్యమకాలంతో లాక్కొని చల్లారుస్తూ వీళ్ళు పోరాటాలు చేస్తారు కాబట్టి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ముందుకు సాగకుండా దాన్ని నాంచాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు కూడా మనం తిప్పికొట్టాలి. ఇప్పటికైనా గోవర్ధన్ గారు చెప్పడం సీరియస్ గా తీసుకోండి. మేము తప్పకుండా తెలంగాణ ఉద్యమకాల ఫోరం మీరు ఏ పిలిపించినా మీరు రావడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలు రావాలి. ఇమ్మీడియట్ గా కార్యాచరణ ప్రారంభించాలి. క్లారిటీగా చెప్తున్నాం. ఇంతకన్నా ఇంకా గుర్తించడానికి ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి. ఇప్పుడు మనం అన్న కూడా గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నాం. మరి ఇంత గుర్తించడానికి ఈ సూచనలు సరిపోతే అందరూ ఒకటి తీర్మానం పెట్టండి. ఈ సూచనలు మీరు ప్రభుత్వానికి తెలియజేయండి. మన ఆల్రెడీ పొన్నం గారికి ఇదే సూచనలు ఇచ్చినా డ్రాఫ్ట్ ఇచ్చినా ఆ రోజు కోదండరామ్ గారితో కానీ దయాకర్ గారితో కూడా మేము ఇచ్చిన డ్రాఫ్ట్ మీద డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇంకేమైనా యాడ్ చేసేయాలంటే మన వాళ్ళు తీసుకొని యాడ్ చేయండి. ఇది ప్రధానంగా గుర్తించడానికి. అదేవిధంగా ఇలా
వేల కుటుంబాలు ఉన్నాయి. మొట్టమొదటిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి. అదేవిధంగా ఈరోజు ఈ మధ్య చనిపోతారు 16 ఉద్యమకారులు కానీ మళ్ళీ కొంతమంది అనారోగ్యంగా వెళ్తారు. మరి ఆమె చనిపోయింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి బెనిఫిట్ రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆమె ఉద్యోగం లేదు కాబట్టి కాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి బెనిఫిట్ వచ్చేటట్టు చూడాలి. అదేవిధంగా ఈరోజు సంక్షేమ పథకాల్లో కూడా వాటా ఇస్తే ఉద్యమకాలు సంతోషపడతారు. వాళ్ళు మహిళలకు ఉచిత బస్సు ఇస్తారు. ఉద్యమకాలు ఇవ్వడం తప్పేముంది? అదేవిధంగా ఆరోగ్య కార్డు కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.